Good afternoon, students. Welcome to the online class of ABN Peoria College. Today's topic is biological nomenclature. Biological nomenclature. See, biological nomenclature అంటే ఆల్రెడీ చెప్పాను. టాక్సానమీ అనేటువంటి బ్రాంచ్ ఒకటి ఉంది. టాక్సానమీ అనే బ్రాంచ్లో taxonomy అంటే it's a branch of science that deals with the identification, nomenclature and classification of the living organisms. See, whatever the animals which are found in the nature, they have to be identified first. అంటే నేచర్లో ఉన్నటువంటి యానిమల్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి తర్వాత వాటికి నేమింగ్, వాటికి సైంటిఫిక్ నేమ్ ఇచ్చి ఆ నేమ్ పెట్టిన తర్వాత ఆ యానిమల్స్ తీసుకొచ్చి ఒక గ్రూప్లోకి అరేంజ్మెంట్ చేయడాన్ని క్లాసిఫికేషన్ అంటారు. సో ఇదంతా కలిపి టాక్సానమీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా. దాంట్లో బయలాజికల్ నామిన్క్లేచర్ అనేటువంటిది ఏంటి? బయలాజికల్ నామిన్క్లేచర్ అంటే ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి whether they are plants or animals, the name should be given to these living organisms. That name should be a proper scientific name. అంటే ఆ నేమ్ అనేటువంటిది ఎలా ఉండాలంటే నామిన్క్లేచర్ చేసేటప్పుడు ఒక సైంటిఫిక్ నేమ్ అనేటువంటిది ఇవ్వాలి వాటికి. త్రూఅవుట్ ది వరల్డ్ ఒక యానిమల్ పేరు, ఒక యానిమల్ గుర్తొచ్చిన వెంటనే అది దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అనేటువంటిది మనకి ఐడెంటిఫై అవ్వాలి. ఆ సైంటిఫిక్ నేమ్ అనేటువంటి త్రూఅవుట్ ది వరల్డ్ అన్ని కంట్రీస్లో కూడా ఆ యానిమల్కి ఆ సైంటిఫిక్ నేమ్ ఒకే విధంగా ఉండాలి, సేమ్ ఉండాలి. ఏ కంట్రీ అయినా సరే ఆ యానిమల్కి సైంటిఫిక్ నేమ్ అనేటువంటిది ఒకటే విధంగా ఉండాలి. లోకల్ నేమ్స్, కామన్ నేమ్స్ అనేటువంటి చాలా ఉంటాయి యానిమల్స్కి, బట్ సైంటిఫిక్ నేమ్ మాత్రం వరల్డ్ వైడ్, త్రూఅవుట్ ది వరల్డ్ వైడ్ ఒకే నేమ్ ఉండాలి. సో అలాగా నేమ్ అనేటువంటి దాన్ని అసైన్ చేయడాన్ని యానిమల్స్కి కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, నామిన్క్లేచర్ అని చెప్పి పిలుచుకుంటారు. బయలాజికల్ నామిన్క్లేచర్ అంటారు. సో హియర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్ ఏ గ్రేటర్ డీల్ ఆఫ్ డైవర్సిటీ అండ్ వేరియేషన్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ డీల్ ఏ గ్రేటర్ వేరియేషన్స్, గ్రేట్ డీల్ ఆఫ్ డైవర్సిటీ అండ్ వేరియేషన్స్. అంటే ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఆ లివింగ్ ఆర్గానిజమ్స్కి అనేక వేరియేషన్స్ ఉంటాయి, అనేక డైవర్సిటీస్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. మనకి ఇన్ని వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి నేచర్లో. చూడండి, మనకి ఓన్లీ ఒక ఫిష్లో తీసుకుని చూస్తేనే ఫిష్లోనే మనకి థౌజండ్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. బర్డ్స్ చూసామంటే బర్డ్స్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. మ్యామల్స్లో చూసుకుంటే మళ్ళీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. ఇన్సెక్ట్స్లో చూసుకుంటే ల్యాక్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి ఇన్సెక్ట్స్లో. సో ఇన్ని వెరైటీస్ అనేటువంటివి నేచర్లో ఉండడాన్ని వేరియేషన్స్ అంటారు, డైవర్సిటీ అంటారు. సో అటువంటి వేరియేషన్స్ అనేటువంటి ఉన్న యానిమల్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటికి నేమింగ్ అనేటువంటిది ఇవ్వడం అన్నమాట. ఆ నేమింగ్ అనేటువంటిది ఇస్తేనే అప్పుడు పర్టికులర్ యానిమల్ని ఐడెంటిఫై చేయడానికి ప్లస్ దాని యొక్క క్లాసిఫికేషన్ అనేటువంటి తెలుసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అది నామిన్క్లేచర్ అంటే. నెక్స్ట్, so far 1.25 million animal species have been identified. So far 1.25 million animal species so far identified. అంటే ఇప్పటి వరకు మనకి ఐడెంటిఫై అయినటువంటి యానిమల్ స్పీషీస్ ఏంటంటే 1.25 millions. అంటే 1 million అంటే 10 lakhs. అంటే 1.25 మిలియన్స్ ఆఫ్ యానిమల్ స్పీషీస్ అనేటువంటి ఐడెంటిఫై అయినాయి ఇప్పటికి. వాటికి ఏంటంటే దే షో డైవర్సిటీ ఇన్ స్ట్రక్చర్, హ్యాబిట్స్ అండ్ హ్యాబిటాట్స్. ఆ 1.25 మిలియన్స్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్, వాటిలో డిఫరెంట్ స్ట్రక్చరల్ డైవర్సిటీ ఉంటుంది. అన్నీ ఒకే రకంగా ఉండవు, అన్ని వేరు వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని హైట్లో కానీ, స్ట్రక్చర్ వెయిట్లో కానీ, అలాగే బాడీ షేప్లో కానీ, కలర్లో కానీ ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అలాగే హ్యాబిట్స్లో మళ్ళీ డిఫరెంట్ వేరియేషన్స్, అంటే ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. అలాగే హ్యాబిటాట్లో వేరియేషన్స్ ఉంటాయి. హ్యాబిటాట్ అంటే ప్లేస్ ఆఫ్ లివింగ్.
ఎక్కడైతే అది సర్వే అవుతుంటుందో ఆ ప్లేస్ని హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తుంటారు. కొన్ని వాటర్లో సర్వే అవుతుంటాయి, కొన్ని ఎయిర్లో ఉంటాయి, కొన్ని ల్యాండ్ మీద ఉంటాయి, కొన్ని సాయిల్లో ఉంటాయి. ఇలా డిఫరెంట్ హ్యాబిటాట్స్ ఉంటాయి. కొన్ని చెట్ల మీద ఉంటాయి. ఆర్బోరియల్ మోడ్ ఆఫ్ లివింగ్ అంటారు, ఆర్బోరియల్ హ్యాబిటాట్ అంటారు. ఇలా డిఫరెంట్ హ్యాబిటాట్స్ అనేటువంటివి యానిమల్ స్పీషీస్ అనేటువంటివి ఉంటాయి. సో నెక్స్ట్ టు అండర్స్టాండ్ ఇంటర్ రిలేషన్షిప్స్ between different living organisms, the classification is very important. To understand the different interrelationship between different living organisms, the classification is very important. Classification అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇప్పుడు చూడండి, మ్యామల్స్ అనే మెమేలియా అనేటువంటి క్లాస్ ఉంది. మెమేలియా అనే క్లాస్ లో చూస్తే ఏ యానిమల్స్ అయితే మిల్క్ గివింగ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో, మిల్క్ యంగ్ వన్స్ కు మిల్క్ ఇచ్చేటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని తీసుకొచ్చి మెమేలియా అనేటువంటి క్లాస్ లోనికి క్లాసిఫై చేశారు. అలాగే ఏవైతే ఎగ్స్ పెట్టి ఎగ్ లేయింగ్ చేసి తర్వాత బాడీతో ఏవైతే బెల్లీస్ అంటే పొట్టతోటి నేల మీద పాకేటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని రెప్టైల్స్ లో చేర్చారు. నెక్స్ట్ ఏవైతే ఫెదర్స్ ఉండి బాడీ పైన, తర్వాత వింగ్స్ ఉంటాయో అటువంటి, అలాగే బాడీ పైన ఫెదర్స్, వింగ్స్, రెక్కలు ఉండి ఎయిర్లోనికి ఎగిరేటువంటి, కొన్ని ఎగరలేనటువంటి ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా ఏవ్స్ అనేటువంటి క్లాసిఫికేషన్ చేశారు. సో ఇలాగ క్లాసిఫికేషన్ చేయబట్టే మనకి యానిమల్స్ ని ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అటువంటి క్లాసిఫికేషన్ లో నామిన్క్లేచర్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్ అక్కడ. సో దీంట్లో లినియస్, కెరోలస్ వాన్ లినియస్, స్వీడిష్ బొటానిస్ట్ అయిన, స్వీడన్ చెందినటువంటి ఒక బొటానిస్ట్, కెరోలస్ వాన్ లినియస్, he introduced the biological nomenclature అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ he was considered as the father of taxonomy. ఆయనే ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని చెప్పి పిలుస్తారు ఆయన. అండ్ he is the founder of phylogenetic classification. He was the founder of phylogenetic classification. Phylogenetic classification అంటే ఏంటి? వాటి యొక్క యానిమల్స్, ప్లాంట్స్ యొక్క రిలేషన్షిప్ ని బట్టి వాటిని డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేసి క్లాసిఫికేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ సైంటిస్ట్ ఆయన. దట్స్ వై హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. నెక్స్ట్ నామిన్క్లేచర్ అనేటువంటిది ఏంటి అనేటువంటి చూస్తే, నామిన్క్లేచర్ లో మెయిన్ గా మనకి దీంట్లో టాక్సానమీలో మనకి ఫస్ట్ ఏంటి? ఐడెంటిఫికేషన్. ఫస్ట్ ఏంటి? ఐడెంటిఫై చేయడం, యానిమల్స్ ని ఐడెంటిఫై చేయడం, వాటి యొక్క ఫిజికల్ ఫీచర్స్ ని బట్టి, వాటి యొక్క హ్యాబిట్స్ ని బట్టి, వాటి యొక్క హ్యాబిటాట్ ని బట్టి, వాటి యొక్క స్ట్రక్చర్ ని బట్టి, మార్ఫాలజీని బట్టి యానిమల్స్ ని ఐడెంటిఫై చేయడం. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ నామిన్క్లేచర్. ఐడెంటిఫై చేసినటువంటి యానిమల్స్ కి నేమింగ్ అనేటువంటిది ఇవ్వడం, గివింగ్ అసైన్ నేమ్, స్పెసిఫిక్ సైంటిఫిక్ నేమ్ టు దట్ యానిమల్, ఐడెంటిఫైడ్ యానిమల్, దాన్ని నామిన్క్లేచర్ అంటాం మనం. అలాగే క్లాసిఫికేషన్ అంటే అరేంజింగ్ ఇన్ కేటగిరీస్ అంటే ఆ నేమ్ ఇచ్చినటువంటి, సైంటిఫిక్ నేమ్ ఇచ్చినటువంటి ఆ యానిమల్స్ ని తీసుకొచ్చి ఒక గ్రూప్ లోనికి అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే క్లాసిఫికేషన్ అంటారు. అలాగే ఐడెంటిఫికేషన్, నామిన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్, ఈ మూడు కూడా టాక్సానమీలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ జనరల్ గా మనకి నామిన్క్లేచర్ లో చూస్తూ ఉంటే ఏ యానిమల్ కైనా సరే 2 నేమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఒకటి కామన్ నేమ్ ఉంటుంది, రెండోది సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్. ఇక్కడ కామన్ నేమ్ అనేటువంటిది ఏంటంటే అది డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్ లో కామన్ నేమ్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం తెలుగులో టైగర్నే ఉంటాం, పులి అంటాం. తెలుగులో పులి, అదే ఇంగ్లీష్లో అయితే టైగర్. అదే సైంటిఫిక్ వర్డ్ అయితే ప్యాంథీరా టైగ్రిస్. సో ఇలాగా ఒక కామన్ నేమ్ అనేటువంటిది ప్రతి యానిమల్ కి ఉంటుంది. అలాగే ఫర్ ఇంకా ఎగ్జాంపుల్ చూస్తుంటే మనకి స్పారో ఉంది. స్పారో పిచ్చుగా, తెలుగులో పిచ్చుగా అంటాం మనం, స్పారో. అదే హిందీలో అనుకోండి గౌరామియా అంటారు దాన్ని, గౌరామ్య. హిందీలో గౌరాయ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అదే
జపాన్లో అయితే సుజిని అంటారు దాన్ని. జపాన్లో కామన్గా జపాన్ లాంగ్వేజ్లో సుజిని. అలాగే స్పానిష్ లాంగ్వేజ్లో అయితే స్పెయిన్లో అయితే పార్డాల్ అని చెప్పి పిలుస్తుంటారు, పార్డాల్. అదే ఇంగ్లీష్లో అయితే తెలుసు కదా స్పారో, కామన్ స్పారో అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇలాగా డిఫరెంట్ లోకల్ నేమ్స్ అనేటువంటి లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ అనేటువంటి ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్స్ చూద్దాం. సైంటిఫిక్ నేమ్స్ అనేటువంటివి చూస్తే మనకి దీంట్లో ఏంటంటే సైంటిఫిక్ నేమ్స్లో చెప్పాను కదా ఒక స్పెసిఫిక్ సైంటిఫిక్ నేమ్ అనేటువంటిది పెట్టడం. దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ అనేటువంటివి ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా 3 రకాలు: బైనామినల్ నామిన్క్లేచర్, ట్రైనామినల్ నామిన్క్లేచర్, టాటోనమీ అనేటువంటి 3 డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ నామిన్క్లేచర్ అనేటువంటిది ఉంది బయలాజికల్ నామిన్క్లేచర్ లో. దాంట్లో ఫస్ట్ ఏంటంటే బైనామినల్ నామిన్క్లేచర్. ఇక్కడ దాని గురించి చూద్దాం. బై అంటే 2, నామినల్ నామిన్క్లేచర్ అంటే if you assign a scientific name to a particular animal, that scientific name should have 2 words. అంటే ఒక యానిమల్ కి లేదా ఒక ప్లాంట్ కి ఒక సైంటిఫిక్ నేమ్ ని పెట్టేటప్పుడు ఆ సైంటిఫిక్ నేమ్ లో 2 words ఉండాలి. 2 words, 2 పదాలు ఉండేటువంటి ఆ పేరు అనేటువంటిది పెట్టాలి. ఆ 2 పదాలు ఉండేటువంటి పేరు పెట్టే విధానాన్ని బైనామినల్ నామిన్క్లేచర్ అనేటువంటిది పిలుస్తూ ఉంటారు. So, binomial nomenclature system was first introduced by Carolus Linnaeus in his book Systema Naturae. Systema Naturae అనేటువంటి బుక్ లో ఆ బుక్ యొక్క 10th ఎడిషన్ లో ఆ బైనామినల్ నామిన్క్లేచర్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం అనేటువంటి జరిగింది. 10th ఎడిషన్ ఆఫ్ హిస్ బుక్ సిస్టమా న్యాచురే. సిస్టమా న్యాచురే యొక్క 10వ ఎడిషన్ లో ఆ బైనామినల్ నామిన్క్లేచర్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా రాయడం జరిగింది. సో అది నాట్. ఇంకా ఏంటి బైనామినల్ నామిన్క్లేచర్ అంటే ద సైంటిఫిక్ నేమ్ షుడ్ హ్యావ్ 2 words. ద ఫస్ట్ వర్డ్ రిఫర్స్ టు జెనస్ నేమ్ అండ్ సెకండ్ వర్డ్ రిఫర్స్ టు స్పీషీస్ నేమ్. ఫస్ట్ వర్డ్ అనేటువంటిది జెనస్ నేమ్, సెకండ్ వర్డ్ ఏమో స్పీషీస్ నేమ్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంథీరా లియో అనేటువంటిది ఉంది. అంటే లయన్ యొక్క సైంటిఫిక్ నేమ్ అది ప్యాంథీరా లియో. ప్యాంథీరా లియో అనేటువంటిది ఇక్కడ ప్యాంథీరా అంటే జెనస్ నేమ్, లియో అంటే సైంటిఫిక్ నేమ్, అదే స్పీషీస్ నేమ్. ప్యాంథీరా టైగ్రిస్, ప్యాంథీరా లియో అంటే ప్యాంథీరా అంటే జెనస్ నేమ్, లియో అంటే స్పీషీస్ నేమ్. ప్యాంథీరా టైగ్రిస్, ప్యాంథీరా అనేది జెనస్ నేమ్, టైగ్రిస్ అనేది స్పీషీస్ నేమ్. సో ఫస్ట్ వర్డ్ ఎప్పుడు కూడా జెనస్ నేమ్ ఉండాలి, సెకండ్ వర్డ్ ఎప్పుడు కూడా స్పీషీస్ నేమ్ ఉండాలి. ద స్పీషీస్ నేమ్ షుడ్ స్టార్ట్స్ విత్ ద ఫస్ట్ జెనస్ నేమ్ షుడ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ ప్యాంథీరా. పి అనేది క్యాపిటల్ లెటర్ తో రాయాలి. జెనస్ నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. స్పీషీస్ నేమ్ షుడ్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్ ప్యాంథీరా లియో. ప్యాంథీరా అనేది పి క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేస్తాం జెనస్ నేమ్. లియో అనేది ఎల్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే స్పీషీస్ నేమ్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. సో అది ఒక రూల్. అది నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ది సైంటిస్ట్ హూ assigned the name to the particular animal also written after the name of the scientist. అంటే ఎవరైతే సైంటిస్ట్ ఆ యానిమల్ కి ఈ సైంటిఫిక్ నేమ్ పెట్టాడో ఆ సైంటిఫిక్ నేమ్, ఆ సైంటిస్ట్ నేమ్ ని కూడా ఆ సైంటిఫిక్ నేమ్ తర్వాత రాయించమంటాం. ఇప్పుడు చూడండి, ఫెలిస్ లియో లేదా ప్యాంథీరా లియో. లినియస్ అంటే లినియస్ అనే సైంటిస్ట్ లయన్ కి ప్యాంథీరా లియో లేదా ఫెలిస్ లియో అని పేరు పెట్టాడు. ఆ లినియస్ అనేది ఎల్ అని ఫుల్ స్టాప్ పెట్టచ్చు, ఫెలిస్ లియో ఎల్ క్యాపిటల్ ఎల్ అని ఫుల్ స్టాప్ పెట్టచ్చు, లేదా ఫెలిస్ లియో లినియస్ అని కంప్లీట్ గా రాయొచ్చు. ఫెలిస్ లియో అనేది లయన్ కి ఎవరు మన లినియస్ పెట్టినటువంటి సైంటిస్ట్. తర్వాత ఫెలిస్ అనేది తీసేసి ప్యాంథీరా అనేటువంటి దాంట్లోకి ఈ లయన్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ ఫెలిస్ లియో అనే దాంట్లో పెట్టారు,
తర్వాత ప్యాంథీరియా లియో అంటే ఇక్కడ జేనస్ నేమ్ మారిందండి. సో అలాగే చేయొచ్చు. అలాగే ద ఇయర్ ఆఫ్ ది డిస్కవరీ ఆల్సో రిటన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్. చూడండి ఇక్కడ ఫెలిస్ లియో లినియస్ 1758 అంటే 1758లో లినియస్ అనే సైంటిస్ట్ లయన్ కి ఫెలిస్ లియో అని పేరు పెట్టాడు. తర్వాత ఫెలిస్ లియో అనే దాంట్లో ఫెలిస్ ని మార్చి ప్యాంథీరాని యాడ్ చేశారు. తర్వాత ప్యాంథీరాని యాడ్ చేశారు అంటే ఫెలిస్ ని తీసుకెళ్లి క్యాట్ గా అరేంజ్ చేశారు. ప్యాంథీరా అనేది మాత్రం ఓన్లీ టైగర్ కి, లయన్ కి, లెపర్డ్ కి మాత్రమే జెనస్ లోనికి యాడ్ చేశారు. సో ఇలాగా ఇవన్నీ కూడా ఏంటంటే బయలాజికల్ నామిక్లేచర్ లో బైనామినల్ నామిక్లేచర్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ దీంట్లో ఈ బైనామినల్ నామిక్లేచర్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నిటిని కూడా లుక్ ఆఫ్టర్ చేసేటువంటి అంటే చూసేటువంటి కొన్ని బ్రాంచెస్ అనేటువంటి ఉన్నాయి, కొన్ని సంస్థలు అనేటువంటి ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే యానిమల్స్ కి నేమ్ పెట్టడం, అలాగే ప్లాంట్స్ కి నేమ్ పెట్టడం, వైరస్ కి పేర్లు పెట్టడం, అలాగే బ్యాక్టీరియాలకి నేమ్ పెట్టడం, ఇలాంటివన్నిటిని కూడా చూసేటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఏంటంటే ఐసిబిఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిక్లేచర్. ఐసిజెడ్ఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జులాజికల్ నామిక్లేచర్. ఐసివిఎన్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ వైరల్ నామిక్లేచర్ అంటే వైరస్ కి నేమ్ పెట్టడం. సో ఇలాగ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఈ సైంటిఫిక్ నేమ్స్ ని ఐడెంటిఫై చేసి ఆ నేమ్స్ వాటికి పెట్టడానికి ట్రై చేస్తుంటారు. దాని రూల్స్ రెగ్యులేషన్స్ అనేటువంటి వాళ్ళు లుక్ ఆఫ్టర్ అనేటువంటి చేస్తూ ఉంటారు. సో అది నెక్స్ట్ ట్రైనామినల్ నామిక్లేచర్. అంటే ఇక్కడ బైనామినల్ నామిక్లేచర్ అంటే బై అంటే ఏంటి 2, ఇక్కడ ట్రై అంటే 3. ద సైంటిఫిక్ నేమ్ షుడ్ హ్యావ్ 3 వర్డ్స్. సైంటిఫిక్ నేమ్ అనేటువంటిది 3 వర్డ్స్ ఉండేటువంటి దాన్నే ట్రైనామినల్ నామిక్లేచర్ అంటారు. Trinomial nomenclature is an extension of binomial nomenclature which permits the designation of the subspecies also. It is an extension of binomial nomenclature which permits the designation of subspecies also. అంటే దీంట్లో సబ్ స్పీషీస్ అనేటువంటిది కూడా ఉంటుంది. దాంట్లో జనరల్గా బైనామిల్ నామిక్లేచర్ 2 వర్డ్స్ ఉంటాయని చెప్పాను. దాంట్లో ఫస్ట్ జీనస్ నేమ్, తర్వాత స్పీషీస్ నేమ్. ఇక్కడ ట్రైనామిల్ నామిక్లేచర్ మూడోది కూడా ఉంది, థర్డ్ వర్డ్ కూడా ఉంది. అది సబ్ స్పీషీస్ నేమ్ కి వస్తుంది. సో ఇవి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే హోమో సెపియన్స్. హోమో అనేది జీనస్, సెపియన్స్ అనేది స్పీషీస్ నేమ్. ఇంకొక సెపియన్స్ ఉంది చూడండి, అది సబ్ స్పీషీస్ నేమ్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కార్వస్ స్ప్లెండన్స్. కార్వస్ అనేది జీనస్ నేమ్, అంటే క్రో యొక్క సైంటిఫిక్ నేమ్ అది, కాకి. కార్వస్ అనేది జీనస్ నేమ్, స్ప్లెండన్స్ అనేది స్పీషీస్ నేమ్. నెక్స్ట్ ఇంకొక స్ప్లెండన్స్ ఉంది కదా, అది సబ్ స్పీషీస్ నేమ్. సో ఇలాగా ట్రైనామినల్ నామిక్లేచర్ అనేటువంటిది దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. నెక్స్ట్ టాటానమీ అంటే ఏంటి? టాటానమీ అంటే ఇన్ ది nomenclature sometimes the genus and species name are the same. ఒక్కోసారి జీనస్ నేమ్ ఒక సైంటిఫిక్ నేమ్ లో జీనస్ స్పీషీస్ నేమ్స్ రెండు కూడా ఒకటే ఉంటాయి. అలాంటి నేమింగ్ ది యానిమల్స్ ఇన్ విచ్ ద జీనస్ అండ్ స్పీషీస్ నేమ్ ఆర్ ది సేమ్, దట్ ఈస్ కాల్డ్ టాటానమీ. అంటే సైంటిఫిక్ నేమ్ పెట్టేటప్పుడు ఒక్కోసారి జీనస్ నేమ్, స్పీషీస్ నేమ్ రెండు కూడా ఒకటే ఉంటే కదా దాన్ని టాటానమీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూడండి, నాజా అనేది ఫస్ట్ నాజా అనేది జీనస్ నేమ్, సెకండ్ నాజా అనేది స్పీషీస్ నేమ్. రెండు కూడా ఒకటే కదా, నాజా. ఇట్ ఈస్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది ఇండియన్ కోబ్రా. తర్వాత యాక్సిస్ అనేది జీనస్ నేమ్, ఇంకొక యాక్సిస్ అనేది స్పీషీస్ నేమ్. ఇది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది డీర్, స్పాటెడ్ డీర్, మచ్చలు ఉండేటువంటి జింక. అలాగే గ్యాలస్ అంటే తెలుసు కదా, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది చిక్స్. ఏవైతే కోడి ఉందో కోడి యొక్క సైంటిఫిక్ నేమ్. సో ఇలాగా
మనకి సైంటిఫిక్ నేమ్స్ అనేటువంటివి పెట్టేటప్పుడు దాంట్లో స్పీషీస్ జీనస్ నేమ్ స్పీషీస్ నేమ్ రెండు కూడా ఒకటే విధంగా ఉండేటట్టు పెడితే దాన్నే ఏమంటారంటే టాటానమీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇది బయోలాజికల్ నామినిక్లేచర్ యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఇది దీంతో మనకి థర్డ్ టాపిక్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ లో నెక్స్ట్ టాపిక్ అంటే దాంట్లో ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ప్లాంట్స్, యానిమల్స్, అలాగే మైక్రో ఆర్గానిజమ్స్. ఇది కొద్దిగా టాపిక్ అది నెక్స్ట్ క్లాస్ చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.